వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గీత. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి అన్నమాట. అయితే నేను లాస్ట్ వీడియోలో మీకు రిసార్ట్ టూర్ చూపించాను. ఈరోజు నేను రూమ్ టూర్ చూపిస్తున్నా. అంటే మేము తీసుకున్న రూమ్ టూర్ మేము చూపించాలనుకుంటున్నా. కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినా, బట్ నన్ను ఇగ్నోర్ చేయండి. రూమ్ని మాత్రం కొంచెం రూమ్ కూడా లిటిల్ బిట్ మెస్సీ ఉంది. అసలు రేపు ఆఫ్టర్నూనే మేము చెక్అవుట్ అయిపోతున్నాం. బట్ ఇంకా టైం లేదు కాబట్టి ఇప్పుడు టైం తీసుకొని ఈ వీడియో తీస్తున్నాను. సో లెట్స్ ఫాలో. లోపల రా. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ అంతా మేము అన్నీ అరేంజ్ చేసి అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నాము. మళ్ళీ ఏంటంటే మేము కాల్ చేసి రిసెప్షన్కి కాల్ చేసి మంచిగా క్లీన్ చేయండి అని చెప్తే అప్పుడు మేము బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం క్లీనర్ని పిలిపించుకొని మొత్తం క్లీన్ చేస్తారు అనమాట. ఇవి ఏంటంటే తీర్థాలు అనమాట. ఈ తీర్థాలు మేము తెచ్చుకున్నాము మన హైదరాబాద్కి తెచ్చుకోవడానికి, సో తీసుకెళ్ళడానికి. ఇది నా క్యాప్. సో క్యాప్ పెట్టుకొని వీడియో తీద్దామని ఫిక్స్ అయిపోయినా. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్. సో బాత్రూమ్ ఏమంత సో ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది అన్నమాట మా రూమ్ టూర్. చాలా బాగుంది. మాకు ట్విన్ స్యూట్ ఇచ్చారు, డీలక్స్ ట్విన్ స్యూట్. ఇది వచ్చేసి రిసార్ట్లో మాకు ఒక రూమ్ అనమాట. ఇలా 2 బెడ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇంకా చాలా మంచి ఇచ్చారు, కానీ మేము చెప్పాం కదా, మేము ఆఫ్టర్నూన్ వేరే వాళ్ళకి అంటే మొత్తం క్లీన్ చేయమని చెప్పేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాము. సో ఇలా 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 అయితే రూమ్ ఉంటుంది. చాలా నీట్గా ఉంది. అసలు మీరు ఎలాంటి ఏమంటారు హెసిటేషన్ లేకుండానే మీరు రూమ్ కావాలి, ఇక్కడ ఈ గోవాకి వచ్చినప్పుడు ఈ రిసార్ట్లో రూమ్ కావాలి అంటే ఈజీగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇంకా డిఫరెంట్ అంటే మనం పెట్టే బడ్జెట్ బట్టి రూమ్స్ ఉంటాయి. మేము పెట్టిన బడ్జెట్ కొంచెం హై లెవెల్ని ఉంది కాబట్టి మాకు ఈ విధంగా ఇచ్చారు. రండి ఇంకా చూపిస్తాను. ఇంకొకటి మనకి మంచిగా టీవీ కూడా ఇచ్చారు, కానీ మేము టీవీ ఇంతవరకు ఆన్ చేసింది లేదు, మాకు అంత టైం లేకుండే. ఇవన్నీ ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ తెలుసు కదా ఇక బయటకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది. ఇవి వచ్చేసి మేము నిన్న అలా అక్కడ షాపింగ్ చేసి కొన్నాం అనమాట. ఇవి కూడా తీర్థాలే. సో ఇది వచ్చేసి ఇది ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు అండ్ దానికి ఒక టేబుల్ కూర్చోడానికి ఇచ్చారు. ఇది బెడ్. ఇది వచ్చేసి నా ట్రైపాడ్. దీన్ని కూడా ఏం వాడే అంత టైం రాలేదు, సిచ్యుయేషన్ రాలేదు. బట్ ఎనీహో ఇంకా సేఫర్ సైడ్గా తెచ్చుకున్నా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే బాల్కనీ అనమాట. బాల్కనీ అయితే సూపర్ ఉంటుంది. బాల్కనీ వ్యూ బాగుంటుంది, మార్నింగ్ వ్యూ బాగుంటుంది, ఈవినింగ్ వ్యూ కూడా బాగుంటుంది. బాల్కనీ చూపిస్తాను రండి. యాక్చువల్గా లైట్ లేదు, స్విచ్ ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదు. కొంచెం చీకటి ఉంటుంది. బాల్కనీ వ్యూ ఇలా ఉంటుంది. మా బాల్కనీ నుంచి ఇలా పూలు కూడా కనిపిస్తుంది. గైస్ నాకు తెలుసు వీడియో చిన్నగా వచ్చిందని నాకు తెలుసు, బట్ ఏం చేయలేం గైస్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మేము వెకేషన్కి వచ్చాం కదా, ఊరికే వీడియోస్ కూడా ఎక్కువ తీయలేకపోతున్నా. అండ్ అదనే కాదు, ఊరికే ఫోన్ వీడియోస్ ఊరికే అలా తీస్తే మా మమ్మీ తిడుతుంది గైస్. అందుకే నేను ఎక్కువ వీడియోస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియో చేయలేకపోతున్నా. బట్ ఇది చిన్నగా సింపుల్గా మీకు వీడియో చూపిస్తున్నా. అంటే ఇలా ఉంటుంది రూము ఇక్కడ ఈ రిసార్ట్లో, ఇలా సో అండ్ సో రిసార్ట్లో అని. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా వచ్చి స్టే చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేదైనా ఉంటే అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా వీడియోస్ కంటెంట్ ఇచ్చాను. అంటే గోవాలో ఎక్కడికెక్కడ వెళ్ళాము, ఏం చేసాము, అవన్నీ వీడియోస్ తీసాము. అవన్నీ ముందు వీడియోస్లో మీకు పోస్ట్ అవుతుంటుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.